దేవుని పరిశుద్ధ నామములో మహిమ కలుగునుగాక. యేసయ్య పరిశుద్ధుడు పరిశుద్ధుడు, మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు. సామర్థ్యం ఇచ్చాడు, కృపనిచ్చాడు, ప్రేమనిచ్చాడు, దయనిచ్చాడు, కనికరాన్నిచ్చాడు. చూడండి, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనము. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీల దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. ఏం జరిగింది తర్వాత? అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెగి ఊడిపడెను, అందరూ బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని మెలకువ వచ్చింది. ఎవరికి? చెరసాల అధిపతికి. అసలు ఏం జరిగింది? ఏమి జరిగింది అక్కడ? మధ్యరాత్రి పాటలు వర్షిప్ చేశారు. ఎలా చేశారు? ఎందుకు చేశారు? అర్ధరాత్రి వేళ దేవుని శక్తి కుమ్మరించబడింది. పౌలు శీల సేవ చేస్తున్నారు, మనము కూడా సేవ చేస్తున్నాం. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, బీజేపీ వాళ్ళు అన్యాయంగా సభల్లోకి వెళ్ళి లాగి ఈడ్చి కొట్టి, ఎంత అన్యాయం, అధర్మాన్ని పోషిస్తున్నారు చూడండి. ఎంత శ్రమను కుమ్మరిస్తున్నారు చూడండి సంఘాల మీద. ఒకళ్ళు జోలికి వెళ్ళరు క్రైస్తవులు. అన్యాయం, అధర్మం ఉక్కి పాపాన్ని కట్టుకుంటున్నారు, పాపాన్ని పోగు చేసుకుంటున్నారు. అందరూ పిచ్చాచి తత్వంకి మారిపోయారు. లోకమంతా కూడా మారిపోయింది. ఒక్కడూ లేడు నీతిమంతుడు. అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడి సంకల్పాన్ని మనము ఫాలో అవుదాం, మనం నడిపిద్దాం. ఇప్పుడు పౌలు శీల సేవ చేస్తున్నప్పుడు దుండుగులు వాళ్ళ మీద దాడి చేసి కొట్టి అన్యాయంగా, అధర్మంగా వారిని ఈడ్చి, మళ్ళీ వాళ్ళ సపోర్ట్ మళ్ళీ ఎవరు? అధికార బలం, పోలీసులు వాళ్ళకి సపోర్ట్. ఈ పోలీసులు వాళ్ళకి సపోర్ట్ చేసి చెరసాల్లో వేసి జైల్లో పాడేశారు. వీళ్ళు వర్షిప్ చేస్తున్నారు. దేవుని ఆనందము హృదయంలోంచి జీవ జలనదులు ఉక్కి వస్తున్నాయి. అలా వస్తున్నప్పుడు, పాట పాడుతున్నప్పుడు పౌలు శీలాలు ఆనందము, సంతోషము. వీళ్ళు ఖైదీలు, ఇంకా వీళ్ళతో పాటు ఉన్నారు చాలా జనం. వాళ్ళు వింటున్నారు పాటలు, ఆ వర్షిప్ పాటలు వింటున్నారు. ఆనందాన్ని, ఆ సంతోషాన్ని, ఆ సమాధానాన్ని పొందుకుంటున్నారు. ఆ ఆనందంలో, సంతోషంలో, సమాధానంలో పొంగిపోతున్నప్పుడు ఒకేసారి వర్షిప్ అయిపోయిన తర్వాత మహాభూకంపము కలిగింది. వాళ్ళకి అద్భుతం ఏంటంటే, వాళ్ళ చేతిలో ఉన్న సంఖ్యలు ఊడిపోయేలాగా అద్భుతం జరిగింది. గోడలు ఊడిపోయేలా అక్కడ భూకంపం జరిగింది. కానీ ప్రాణ నష్టం జరగలేదు. ఎలా జరిగిందంటే చాలా పక్కడబందీగా జరిగింది. ఇదే పేతురు, యోహాన్ని చంపేశారు, పేతురుని చెరసాల్లో వేసారు. అప్పుడు సంఘమంతా ప్రార్థన చేస్తుంది. సంఘమంతా ప్రార్థన చేసినప్పుడు దూత వచ్చి ఇడిపించబడి లేవు అంటున్నాడు. దూత లేపి తీసుకొచ్చి ఇలా కొడుతున్నాడు. అక్కడ ఆ గృహంలో కొడుతుంటే భయము. ఆ భయం వాళ్ళకి ఏమవుతుందంటే తీస్తలేదు తలుపు. నేనమ్మా పేదూరు వచ్చాను అంటే చిన్నది వచ్చి తలుపు తీసి వాళ్ళందరినీ కూడా బలపరిచి దేవుడు అద్భుత కార్యాన్ని దేవుడు స్తుతించారు, ఆరాధించారు. అక్కడ జరిగిన అద్భుతం. ఇప్పుడు పౌలు శీలాల్ని కొట్టేశారు, దుండుగులు కొట్టేశారు, చెరసాల్లో వేసేశారు,
చేతులు బంధించేశారు, కాళ్ళు బంధించేశారు. కానీ మౌత్ ఈజ్ ఓపెన్, మౌత్ ఈజ్ ఓపెన్, టాప్ ఈజ్ ఓపెన్. ప్రార్థన చేస్తున్నారు, స్తుతిస్తున్నారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, దేవుణ్ణి గణపరుస్తున్నారు, దేవుణ్ణి మహింపరుస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డ, నీకు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని అవసరాలున్నా, ఎంత అప్పులున్నా, దేవుణ్ణి స్తుతించినప్పుడు నీ నోరు దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి గణపరచాలి, ఈ హృదయం కుమ్మరించాలి, దేవుడి మీద ఆశ పెట్టుకోవాలి. దేవుడి మీద ఆశ పెట్టుకున్నప్పుడు నీ యొక్క సంఖ్యలన్నీ తెగిపోతాయి, నీ బంధకాలన్నీ తెగిపోతాయి, నీ అప్పులన్నీ తెగిపోతాయి. ఉద్యోగం తిరిగి నిన్ను ఎత్తుక్కుంటూ వస్తుంది. నువ్వు ఎత్తుక్కుంటాం కాదు, నిన్ను ఎత్తుక్కుంటూ వస్తుంది. దేవుడి వైపు తిరిగినప్పుడు, దేవుణ్ణి చూసినప్పుడు, దేవుడిని ఆరాధించినప్పుడు, దేవుని గణపరిచినప్పుడు, దేవుని మహింపరిచినప్పుడు నీ వెనక ఉద్యోగం వస్తుంది, నీ వెనక డబ్బు వస్తుంది, నీ వెనక అన్ని నడిచి వస్తాయి. ఎప్పుడు దేవుడి వైపు నువ్వు తిరిగినప్పుడు. ఇప్పుడు పౌలు శీలాలు 31 చూద్దాం. 16 అధ్యాయం 31 చూస్తే, స్తోత్రం యేసయ్యా. అందుకు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురు. అతని ఇంటున్న వారందరికీ దేవుని వాక్యం బోధించిరి. ఆ రాత్రి ఆ గడియలోనే వారికి తీసుకుని వచ్చి వారి గాయములు కడిగి వెంటనే అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. నమ్మకం ఉంచు, నమ్మావా? నమ్మకం ఉంచావంటే బాప్తిస్మం పొందుకుంటావు, నీవు పొందుకుంటావు. నమ్మితే, యేసుక్రీస్తుని నమ్మితే నీ ఇంటి వారు రక్షణ పొందుకుంటారని. అప్పుడే గాయాలు కడిగి భోజనం పెట్టి తానం చేయించి భోజనం చేసి వాళ్ళు బాప్తిస్మం ఇచ్చి మళ్ళీ ఇంకో పట్టణానికి సువార్తకి వెళ్ళారు. ఇక్కడ ఆనందము, జాయ్, దేవుని శాంతి మీలోకి వచ్చినప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టదండి. మీకున్న అప్పులు, మీకున్న బాధలు, మీకున్న కష్టాలు, మీకున్న వ్యాధులు అన్నీ తొలగిపోతాయి. ఆయన ఆనందాన్ని ఎప్పుడైతే అనుభవిస్తారు, ఆయన శాంతిని ఎప్పుడైతే అనుభవిస్తారు, ఆయన కృపను ఎప్పుడైతే అనుభవిస్తారు. ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, రక్షణ సువార్త అందరికీ తండ్రి, అందరూ అంతటా మారు మనసు పొందాలని నీ సంకల్పం తండ్రి. నీ సంకల్ప బలాన్ని బట్టి రక్షించావయ్యా, రక్షణ పొందుకున్నారయ్యా, ఆత్మను పొందుకున్నారయ్యా, కృపను పొందుకున్నారయ్యా. అయ్యా ఎలారా మేమేమి చేయవలను? యేసుక్రీస్తుని నమ్ముకో, యేసుక్రీస్తుని మీద నమ్మకం ఉంచు, యేసుక్రీస్తుని బాప్తిస్మం పొందుకో. నీవును నీ ఇంటి వారు రక్షణ పొందండి అని చెప్పు తండ్రి. ఏమి స్తోత్రాలు! అలాంటి రోజు ఇదయ్యా, ఈ స్తోత్రాలు. ఈ కడవరి కాలంలో రక్షణ పొందుకోండి తండ్రి. స్తోత్రం. స్తుతి, మహిమ, ఘనతలు నీకే చెల్లిస్తున్నాం తండ్రి. యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.